హాయ్ ఆల్. ఈ వీడియో జస్ట్ ఫర్ ద స్టూడెంట్స్, అంటే సెమ్ 1 ఎగ్జామ్స్ రేపు రాస్తున్నారు, చాలా టెన్స్డ్ ఉంటారు. సో ఈ టిప్స్ మీరు ఫాలో అయితే పక్కా మీకు 99% వస్తుంది ఓ గ్రేడ్. లైక్ ఈ టిప్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి, నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి చెప్పడం జరుగుతుంది. సో జస్ట్ వాచ్ ద ఫుల్ వీడియో. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్, సెకండ్ రీడ్, అంటే క్వశ్చన్ మంచిగా చదవాలి. అండ్ ఫర్ ఎస్సే రాసేటప్పుడు ఇంట్రడక్షన్, అబౌట్ ద ఎస్సే, అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కంక్లూజన్, ఈ 4 పార్ట్స్ హైలైట్ చేసి రాయండి. అక్కడనే మీకు హాఫ్ మార్క్స్ కరెక్ట్ పడిపోతుంది. అండ్ ఫస్ట్ నేను చాలా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవ్రీవన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ గ్రామర్ పార్ట్. సో గ్రామర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయడం కన్నా మెయిన్ మనం ఎప్పుడైనా రాసినప్పుడు ఎస్ఏస్ని స్టార్ట్ చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ ఇంకా టైం మిలుగుతుంది. యూ కెన్ డూ ఎక్స్ట్రా క్వశ్చన్ ఆల్సో, యూ కెన్ రైట్ ఎక్స్ట్రా క్వశ్చన్ ఆల్సో. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, సమ్ స్టూడెంట్స్ ఆర్ లైక్ టెన్షన్లో కొట్టేయడము, మార్క్ చేసి ఇది రాంగ్ అని పెట్టడం, ఇవన్నీ చేయకండి. ఇఫ్ ద వర్డ్ ఈజ్ రాంగ్, జస్ట్ లీవ్ ద వర్డ్, డోంట్ హైలైట్ ఇట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఏదైతే టాపిక్స్ మీరు రాసారో ఎస్సేలో హైలైట్ వర్డ్స్ ఉంటాయి, దాన్ని హైలైట్ చేయాలి. అంటే కింద అండర్లైన్ చేయాలి విత్ పెన్సిల్ ఆర్ పెన్. కానీ అండర్లైన్ చేస్తే మీకు ఈజీగా స్కోర్ అవుతుంది. అండ్ పీపుల్, మెయిన్ రీజన్ ఫర్ వెన్ యూ, అంటే మీరు ఇప్పుడు అండర్లైన్ చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు. మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నదాన్ని అండర్లైన్ చేస్తే మీరే హింట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫర్ ద కరెక్షన్. ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి మీరే హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో డోంట్ డూ ద